ఎన్నిసార్లు చెప్పాను రా నీకు షర్ట్ వేసుకొని స్విమ్మింగ్ కు రావద్దని. షటప్ షటప్పా. ఉంచు, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యూ? ఓకే, క్యారీ ఆన్. హాయ్ బేబీస్, ఏంటి గుర్తొస్తున్నానా? అందరూ ఓకే సార్, వద్దు, 1 by 1. ఓ యా, హాయ్ మంజు. ఎలా ఉంది? ఏంటిది? ఓ శోభన బాబు స్టైల్. స్టూపిడ్. ప్లీజ్ అమ్మాయి నా డ్రాయింగ్ లాగద్రా, అసలు లూజరా. తుమ్మితే ఊడిపోయే ముక్కు చూశాను గానీ తడిస్తే ఊడిపోయే బొచ్చు నేను ఇంతవరకు చూడలేదు. ఈ క్వశ్చన్ పేపర్ కాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి, ఆడియో డిఫెక్ట్ కదా, పాడేమన్నా మనకనే పడదు. అల్లుడు గారు, అల్లుడు గారు, ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా. రేపు వర్షాలు రావడం ఏంటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది, లింక్ లేకుండా మాట్లాడతారే. నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా? కుర్చీ తెలుసా? బెంచి తెలుసా? బెల్ట్ తెలుసా? షర్ట్ తెలుసా? ప్యాంటు తెలుసా? ఏమి తెలుసురా నీకు? వంకాయలు తెలుసా? కూరగాయలు తెలుసా? బెండకాయలు తెలుసా? బీరకాయలు తెలుసా? ఏం తెలుసా నీకు? ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే రాజనీరు. డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముచ్చిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఓహో, డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలే. ఏది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, గడి తిన్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? నేను కట్టను. కట్టవా? కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా, నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడిడు? ఓకే, నా కూతురుతో తిరుగుళ్ళ ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంతులు. వెళ్ళి మొయ్యండి వార్తని. ఏం బేబీ, గేమ్స్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఒక కొత్త గేమ్ తెచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా, కానీ అడవి పంది చాలా రేరమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది వాడి ఆస్తి. డాడీ, మనకి చాలా ఆస్తుందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లో బారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి. రేపే నీ పెళ్లి చూపులు. బుచ్చే మావయ్య ఇంత ద్రోహం చేశాడా? వాడైపోయాడు. వాడు కాదు, మీరైపోయారు. పత్రాలు స్వీకరించండి. ఏంటివి? విధ్వంస పత్రాలు, ఊస్టింగ్ ఆర్డర్. ఇవిగో రాజమండ్రికి బస్ టికెట్లు, నీళ్ల ప్యాకెట్లు, పెరుగన్నం. దాంట్లో ఉప్పేశారా? ఉప్పు మ్యాటర్ అంత అవసరమా? ఒక కూతురుని ఇద్దరికి ఇస్తానని మోసం చేస్తాడా? కనీసం ఇద్దరు ఎవరికొకరికి ఏమన్నాడే, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. అది నాకిస్తే బెటర్. జీతాల సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు. చూశారుగా వాడి దెబ్బ. ఒకే స్ట్రోక్ 2 సిక్సర్లు, ఒకే బాల్కి 2 వికెట్లు. వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు. కూతురుని అడ్డం పెట్టుకుని మీ ఇద్దరితోటి పనులు చేయించుకుంటున్నాడు. వాడు ఎవరో అమెరికా కుర్రోడికి పెళ్లి చేస్తానని నిశ్చితాంబూలాలు కూడా తీసుకుంటాడు. ఆ వచ్చేవాడి పేరేంటి? బాలరాజ్.
పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడ్రా? పెళ్లి కొడుకు ఫాదర్లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే. పెళ్లి కొడుకు వెనకాల ఉన్నాడు. నేనే పెళ్లి కొడుకుని. బాబు ఎలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. షటప్. వెల్కమ్ పైట్ రాజు గారు. వెల్కమ్ వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ రెండు మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. డోంట్ వేస్ట్ మై అమెరికన్ టైం. ఓకే బాబు గారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే? ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి? మీరు చెప్తే నమ్మరు గానీ అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి? అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా, ఈడియట్. ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. ఓ ఐ సీ. రా బేబీ, సిగ్గుపడతావు ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. భయం ఎందుకురా? కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేయాడే. అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. రెండు గోల్డే కదా. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగిచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట ఇస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్. మీరు క్యూలో ఉన్నారు. నాన్న, నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి క్యూలో నిలబెట్టాను. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూసెన్స్ చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్లో పెట్టించిన. ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొక్కాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్ను బొక్కాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా? విశ్వ, మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? చూడు బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు, 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాటిచ్చి ఈ తొగాడియాగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తొగాడియాగాడు అన్నాడు. ఉండరా? ఏంటంటే ఏంటి మీ ఇష్టం మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే రాజు గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదో చెప్పండి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళిపోతాం. పదరా. అబ్బబ్బబ్బ, బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ, నిజం చెప్పండి డాడీ, నన్నిచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచ్చే, ఈయనకి అంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తాకట్టు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు, మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. అయ్య బాబోయ్, ఏం డాడీ, ఈ అమ్మాయి ఎలా అనేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు? తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.